దేశ సేవలో ఎందరో మహానుభావులు అందరికీ ఆత్మీయ సలాం. చేయి చేయి కలుపుదాం, సామాజిక అభివృద్ధి సాధిద్దాం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, మనం కాకపోతే ఇంకెవరు అనే నినాదంతో ముక్కలుగా ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గాన్ని ఒక్కటి చేసి సంపూర్ణ సామాజిక అభివృద్ధి ధ్యేయంగా ఏర్పడినది ముస్లిం ఐక్యవేదిక. సోదరులారా, ముస్లిం సామాజిక వర్గం స్వాతంత్రానంతరం వివిధ పార్టీలలో, వివిధ ఫిర్కా జమాతులలో విడిపోయి పడిపోయి ముక్కలుగా మారిపోయింది. కాబట్టి ఆ ముక్కలుగా ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని ఒకటి చేసి సంపూర్ణ సామాజిక అభివృద్ధి ధ్యేయంగా ముస్లిం ఐక్యవేదిక పనిచేస్తుంది. ఇక ముఖ్యంగా ముస్లిం ఐక్యవేదిక విద్య, వైద్యం, ఉపాధి, మహిళా సాధికారికత, యోజనాభివృద్ధి, రాజకీయ చైతన్యంతో పాటు సామాజిక అవసరాల సమస్యల మీద పనిచేస్తూ సామాజిక అభివృద్ధి వైపు చేతులు కలిపి అడుగులు వేస్తుంది. ఇక నాటి నుండి నేటి వరకు కూడా ముస్లింల తరం మారినా ముస్లింల స్వరం మారట్లేదు. ముఖ్యంగా స్వాతంత్రానంతరం వివిధ రాజకీయ పార్టీలు ముస్లింలకు కేవలం ఓటు బ్యాంకుగా వాడుకొని ఎలక్షన్ల ముందు అబద్ధపు హామీలను ఇచ్చి ఎలక్షన్లు జరిగిన తర్వాత వారికి సంక్షేమంలో సమానత్వం లేకుండా, అభివృద్ధిలో వారికి వాటా లేకుండా వారి పట్ల వివక్షత ధోరణి ప్రదర్శిస్తూ వారిని అధపాతాళం వైపు తొక్కడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో ముస్లిం ఐక్యవేదిక సంపూర్ణ హక్కుల సాధనలో, అదేవిధంగా సంపూర్ణ సామాజిక చైతన్యం వైపు అడుగులు వేస్తుంది. ముఖ్యంగా ముస్లిం ఐక్యవేదిక సంపూర్ణ సామాజిక అభివృద్ధి కోసం సంపూర్ణ సామాజిక ప్రక్షాళన చేసి విప్లవాత్మకమైనటువంటి మార్పులను తెచ్చి సామాజిక స్థితిగతులను పరిశీలించి వాటి అవసరాలు, సమస్యలను గుర్తించి వాటి మీద ప్రణాళికలు రచించి సంపూర్ణంగా సామాజిక అభివృద్ధి వైపు ముస్లిం ఐక్యవేదిక అడుగులు వేస్తుంది. అందుకు అనుగుణంగా గత సుమారు 5-6 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా పగలనక, రాత్రనక, ఎండనక, వాననక అహర్నిశలు ముస్లిం ఐక్యవేదిక సామాజిక హక్కుల సాధనలో పనిచేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని సమస్త ముస్లిం సామాజిక వర్గానికి ఒక బలమైనటువంటి శక్తిగా మారింది. కాబట్టి ఆ యొక్క ముస్లిం ఐక్యవేదిక రానున్న రోజుల్లో దూకుడు పెంచుతూ సంపూర్ణ సామాజిక అభివృద్ధి, సంపూర్ణ సామాజిక హక్కుల సాధన వైపు అడుగులు వేస్తుంది. ఇంకా అందులో భాగంగా ఈరోజు మదనపల్లిలో వచ్చి మదనపల్లిలో నూతన కమిటీల నిర్మాణం జరిగింది. అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో నూతన కమిటీలు వారి యొక్క విధి విధానాల ద్వారా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా ఈ వేదిక ద్వారా ఒక పిలుపునిస్తోంది ముస్లిం ఐక్యవేదిక. నంద్యాల నడిగడ్డ మీద ముస్లిం సామాజిక హక్కు అయినటువంటి రాజకీయ రిజర్వేషన్లు పాదయాత్ర ద్వారా నినదించడానికి ముస్లిం ఐక్యవేదిక సిద్ధమైంది. అందులో భాగంగా డిసెంబర్ నెల 1వ తేదీ నంద్యాలలో ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో ముస్లిం సామాజిక వర్గానికి రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలా, చట్టసభల్లో ముస్లింలకు కూడా స్థానాలు కల్పించాలనే ఒక మహోన్నతమైనటువంటి ఆశయంతో పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. ఆ పాదయాత్రకు ఈరోజు మదనపల్లి ఈ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గానికి ఆత్మీయ పిలుపు, ఆహ్వానాన్ని పలుకుతోంది మీ ముస్లిం ఐక్యవేదిక. మన కోసం జరిగే పోరాటంలో మనం పాల్గొనాలా, లేకపోతే రాబోయే బానిసత్వానికి మనమే కారణమవుతాం. కాబట్టి మన కోసం, భావితరాల బంగారు భవిష్యత్తు కోసం, రాజకీయ రిజర్వేషన్ల కోసం కనీవిని ఎరగని రీతిలో అంచనాలకు మించి సంచలనంగా మారే ఈ పాదయాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, అదేవిధంగా సామాజిక సేవకులు, సామాజిక కార్యకర్తలు, యువకులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని ఈ పాదయాత్రను దిగ్విజయం చేయాలని నేను మీ అందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానాన్ని పలుకుతున్నా. ముస్లిం ఐక్య వేదిక ఖిద్మత్ మే ఖుదా మిల్తా హై. అల్లాహు అక్బర్.